సామాజిక వర్గానికి న్యాయం చేసింది తెలుగుదేశం ప్రభుత్వమేనని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. రావులపాలెంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం కాపు ఆత్మీయ సమావేశాల పేరుతో రాజకీయాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించిన ఆయన రాష్ట్ర ప్రజలు కాపు సామాజిక వర్గం వాస్తవాలను గమనిస్తోందని అన్నారు. కాపు రిజర్వేషన్ల అంశంలో టీడీపీ కీలక పాత్ర పోషించిందని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ద్వారా కాపులకు ప్రయోజనం కల్పించిందని తెలిపారు. ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పరుగులు పెడతా ఉంది. ఈ అభివృద్ధితో ఏ విధంగా మన ఉనికి కాపాడుకోవాలనే ఆలోచనతో వైసీపీ పార్టీ రాష్ట్రంలో బురద జల్లటమే ఏకైక లక్ష్యంతో పనిచేస్తూ ఉంది. దానికోసం అన్ని రకాల జిమ్మికలకి పాల్పడుతూ ఉంది. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పరిపాలనలో శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎక్కడ కూడా కుల మత ప్రాంత భేదాలు లేకుండా కూడా పరిపాలన ప్రజారంజకంగా ప్రజలకు మేలు చేస్తూ శరవేగంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు ఎన్డీఏ కూటమి తరఫున చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు. మరి ఇటువంటి నేపథ్యంలో ఆత్మీయ సమ్మేళనం పేరుతో కాపు కులంలో సాపు సామాజిక వర్గాలలో మరి రేకెత్తించే విధంగా కాపు నాయకుల ఆత్మీయ సమ్మేళనం పేరిట మరి మాట్లాడిన మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. కేవలం రాజకీయ దిగజారుడుతనానికి అవి నిదర్శనం. మరి అధికారం పోయినప్పుడే ఈనాడు వైసీపీ పార్టీకి కులాలు గుర్తుకొస్తున్నట్టుగా ఉంది. మరి అధికారంలో ఉన్నప్పుడు కులాలకి ఏమాత్రం కూడా దాని మీద వారు స్పందించింది లేదు. కాపు సామాజిక వర్గం పట్ల ఏ విధంగా వ్యవహరించారో ప్రజలకు తెలుసు. అసలు వైసీపీ పాలనలో కాపులకి ఏం చేశారో ఒకసారి వైసీపీ నాయకులందరూ కూడా చెప్తే బాగుండేది. కాపు సామాజిక వర్గం చెందిన నేతలందరూ చెప్తే బాగుండేది. కాపులకంటూ ద్రోహం చేశారు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత. ఆనాడు తెలుగుదేశం పరిపాలనలో 14-19 మధ్యలోనే కాపులకి ఏం న్యాయం జరిగిందో కళ్ళారా చూసాం. ఆనాడు కాపుల కోసం మంజునాథ్ కమిషన్ వేశారు, రిపోర్ట్ తెప్పించారు. దానికోసం కేంద్రానికి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపారు. ఈలోగా కేంద్రం ఓబీసీ రిజర్వేషన్లు ప్రకటిస్తే ఆ 10% రిజర్వేషన్లు 5% రిజర్వేషన్లో ఇచ్చినటువంటి ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. కాపులకి 5% రిజర్వేషన్.